ఈ నెల జూన్ 26 నుండి ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది. ఈ ఆషాఢంలో వారాహి అమ్మవారిని పూజిస్తారు. వారాహి దేవిని పూజిస్తే మీ కష్టాలన్నీ వెంటనే గట్టెక్కిపోయి మీ కుటుంబానికి అష్ట ఐశ్వర్యాలు అయితే వస్తాయి. ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు జరుపుకుంటారు. ఈ నెల జూన్ 26 నుండి జూలై 4వ తేదీ వరకు కూడా మనకి ఆషాఢ నవరాత్రులు రాబోతున్నాయి. మొత్తం 9 రోజుల పాటు వారాహి నవరాత్రులు జరుపుకుంటారు. వారాహి అమ్మవారు చాలా మహిమ కలది కాబట్టి ఈ వారాహి నవరాత్రుల్లో అమ్మవారిని పూజిస్తే అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. వారాహి నవరాత్రుల్లో అమ్మవారిని ఎలా పూజించాలి, ప్రతి ఒక్కరూ సులభంగా చేసుకునే చాలా శక్తివంతమైన పూజా విధానం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. నచ్చితే మటుకు లైక్ చేసి కామెంట్ చేయండి. జూన్ 26 నుండి జూలై 4 వరకు వారాహి నవరాత్రులు. ఈ 9 రోజులు అమ్మవారిని పూజించవచ్చు, లేదా ఈ 9 రోజులు ఏదైనా ఒక రోజున ఈ వీడియోలో చెప్పే విధంగా వారాహి దేవిని పూజ చేసి చూడండి. వారాహి అమ్మవారిని ఒక్కరోజు పూజించినా సరే ఆ అమ్మవారి చల్లని చూపు మన కుటుంబం పైన పడుతుంది. వారాహి దేవిని పూజించేవారు వారాహి అమ్మవారి ఫోటోను తెచ్చుకొని మీ పూజా గదిలో పెట్టుకోండి. వారాహి అమ్మ ఫోటోను తెచ్చుకోలేని వారు లక్ష్మీదేవి చిత్రపటం ఉన్నా సరిపోతుంది. అలాగే పసుపుతో గౌరీదేవిని ప్రతిరూపంగా తయారు చేసుకొని కుంకుమ బొట్టు పెట్టి వారాహి అమ్మ స్వరూపంగా భావించి ఇంట్లో పూజలు చేసుకోవచ్చు. వారాహి దేవిని ఏ రూపంలోనైనా పూజించవచ్చు. ముందుగా మీ పూజా గదిని శుభ్రం చేసుకొని వారాహిదేవి చిత్రపటాన్ని పూజా గదిలో పెట్టుకోండి. ఈ వారాహి నవరాత్రుల్లో సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల మధ్యలోపు అమ్మవారిని పూజించుకోవాలి. ఏదైనా పూజ ప్రారంభించే ముందు మనము గణపతిని పూజించడం ఆచారం కాబట్టి ముందుగా గణపతికి నమస్కారం చేసుకొని వారాహి దేవిని పూజించాలి. వారాహి అమ్మవారిని పూజించే ముందు అమ్మవారికి మీ సంకల్పం చెప్పుకోండి. మీ పేరు, గోత్రం పేరు, నక్షత్రం చెప్పి వారాహి అమ్మవారి అనుగ్రహం కోసం, మీ కోరికలు నెరవేరడం కోసం ఈ నవరాత్రి పూజ చేస్తున్నానని అమ్మవారికి సంకల్పం చెప్పుకోండి. ఇంట్లో వారాహి దేవిని పూజించాలంటే ఆడవాళ్ళు తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. ఈ వారాహి నవరాత్రుల్లో తప్పనిసరిగా నీటిలో కొంచెం ఉప్పు వేసి పసుపు వేసి ఇంటిని శుభ్రం చేసుకొని ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుకోవాలి. అలాగే ఇంటి గడపలకు తప్పకుండా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఇంటి గుమ్మం ముందు ఖచ్చితంగా ముగ్గు అయితే ఉండాలి. ఈ వారాహి నవరాత్రులతో కలకల్లాడుతున్న గుమ్మాను చూసి అమ్మవారు మీ ఇంట్లోకి అడుగు పెడతారు. ఈ నవరాత్రుల్లో అమ్మవారిని పూజించేవారు పూజా గదిని శుభ్రం చేసుకొని దేవుడి పటాల కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరించుకోండి. పూజా గదిలో ఒక చిన్న ముగ్గు వేసి ఇంట్లో పూజ చేసుకోవాలి. ముఖ్యంగా వారాహి అమ్మవారిని ఎరుపు రంగు పుష్పాలతో పూజించాలి. వారాహి అమ్మవారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి అమ్మవారిని పూజించే స్త్రీలు ఎరుపు రంగు వస్త్రాలను ధరించి ఎరుపు రంగు పుష్పాలతో అమ్మవారిని అలంకరించుకోండి. వారాహి దేవిని నిండుగా అలంకరించుకొని వారాహి దేవికి తాంబూలం సమర్పించి అమ్మవారి ముందు ఒక దీపం వెలిగించండి. దీపం ప్రమిదకి కుంకుమ బొట్లు పెట్టి నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపారాధన చేసుకోండి. ఇక అమ్మవారి పూజలో నైవేద్యంగా దానిమ్మ పండ్లు నివేదించవచ్చు. మీకున్న స్తోమతని బట్టి ఎన్ని నైవేద్యాలైనా అమ్మవారి సమర్పించుకోవచ్చు. ముఖ్యంగా అమ్మవారి పూజలో బెల్లం పానకం మాత్రం తప్పనిసరిగా ఉండేటట్లు చూసుకోండి. బెల్లం అంటే అమ్మవారికి చాలా ప్రీతికరమైనది కాబట్టి బెల్లం పానకాన్ని అమ్మవారికి నివేదిస్తే అమ్మవారు ఎంతో సంతోషించి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తారు. ఇక అమ్మవారిని పూజించే సమయంలో ఒక శక్తివంతమైన వారాహి మంత్రాన్ని చదివితే మీ పూజకు రెట్టింపు పుణ్యఫలం అయితే లభిస్తుంది. ఆ మంత్రం ఏమిటంటే ఓం హ్రీం వారాహి హరి ఓం. ఈ నవరాత్రుల్లో మొదలైనప్పటి నుంచి ప్రతిరోజు కూడా ఈ మంత్రాన్ని కనీసం 9 సార్లు చదవండి. మీ కుటుంబానికి చాలా చాలా మంచి జరుగుతుంది. అలాగే వారాహి దేవిని పూజించేటప్పుడు పూజా గదిలో తప్పనిసరిగా ఒక రాగి చెంబునైతే పెట్టుకోండి. రాగి చెంబు నిండుగా నీళ్లు పోసి మీ పూజా గదిలో పెట్టుకోండి. ఈ నవరాత్రులు పూర్తయ్యే వరకు ఈ 9 రోజులు రాగి చెంబులో ఉన్న నీటిని ప్రతిరోజు మారుస్తూ ఉండాలి. అదేవిధంగా వారాహి అమ్మవారి పూజలో అమ్మవారికి ఒక జాకెట్ ముక్కని కానీ ఒక చీరని కానీ సమర్పించుకోండి. అమ్మవారికి పెట్టిన చీరను మీరు కట్టుకోవచ్చు, లేదంటే ఎవరినైనా ముత్తైదుని పిలిచి అమ్మవారి స్వరూపంగా భావించి
వారికి తాంబూలం సమర్పించి ఆ వస్త్రాన్ని వాళ్ళకి ఇవ్వచ్చు. చివరిగా అమ్మవారికి హారతి సమర్పించి నమస్కారం చేసుకొని మీ మనసులోని కోరికలను అలాగే మీకున్న కష్టాలన్నింటినీ కూడా అమ్మవారికి చెప్పుకొని 5 ప్రదక్షిణలు చేసి పూజను ముగించుకోండి. ఇక అమ్మవారికి తప్పనిసరిగా వేయవలసిన ధూపం. అమ్మవారి పూజలో ధూపం చాలా ముఖ్యమైనది. అలాగే ఎన్ని పూజలు చేసినా మీ కష్టాలు తీరడం లేదని బాధపడేవారు మటుకు ఈ వారాహి నవరాత్రులతో తప్పనిసరిగా చాలా శక్తివంతమైన అమ్మవారి బీజ మంత్రాన్ని చదువుకోండి. మీ జీవితంలో అద్భుతాలు అయితే జరుగుతాయి. ఆ మంత్రం ఏమిటంటే ఐం క్లీం సౌ. ఈ మంత్రాన్ని 11 సార్లు చదవండి. ఏదో ఒక రూపంలో మీ సమస్యకు పరిష్కారం అయితే తప్పకుండా దొరుకుతుంది. అదేవిధంగా ఈ వారాహి నవరాత్రుల్లో అమ్మవారికి తప్పనిసరిగా ఉపవాసం ఉండండి. ఉపవాసం ఉండేవారు పాలు అలాగే పండ్లు తినవచ్చు. వారాహి అమ్మవారిని చాలా నిష్ఠగా పూజించాలి. మీకు ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఈ వారాహి నవరాత్రుల్లో ఒక్కసారైనా వారాహి అమ్మవారిని పూజించండి. మీ సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి. ఈ 9 రోజులు భార్యాభర్తలు బ్రహ్మచర్యం అయితే పాటించాలి. అలాగే మాంసాహారానికి చాలా దూరంగా ఉండాలి. మధ్యాహ్న సమయంలో పొరపాటున కూడా నిద్రపోకూడదు. ఈ వారాహి నవరాత్రుల్లో 9 రోజుల పాటు ప్రత్యేకంగా అమ్మవారిని పూజించలేని వారు ప్రతిరోజు ఉదయం స్నానం చేసి పూజా గదిలో ఒక దీపం వెలిగించి వారాహి అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకోండి. ఈ వారాహి నవరాత్రులు పూర్తయిన తర్వాత అమ్మవారి చిత్రపటాన్ని ఏమి చేయాలనే సందేహం రావచ్చు. వారాహి అమ్మవారి ఫోటోని మీ పూజా గదిలో పెట్టుకోవచ్చు, లేదా మీ దగ్గరలో ఉన్న ఏదైనా నదిలో అమ్మవారి పటాన్ని నిమజ్జనం చేయవచ్చు. ఈ విధంగా ఈ వారాహి నవరాత్రుల్లో వారాహి అమ్మవారిని పూజిస్తే కష్టాలు తీరిపోయి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి.